నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శ్రావణ మాసంలో పేదలతో గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం. 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు సూచన. ఆషాఢ మాసం సందర్భంగా కోలాహలంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారికి సారె. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసి అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు. కంచి ధనశేఖర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. గవర్నర్ పేట ఏరియాలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే బోండా ఉమా. వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అప్పటిలోగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారికి సారి సమర్పణ కోలాహలంగా సాగింది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బృందాలుగా తరలివచ్చి మహామండపం 6వ అంతస్తు అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. పేదల పెన్నిది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. వంగవీటి మోహన్ రంగా అంతరివాడని, చనిపోయే వరకు కులమతాలకు అతీతంగా పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 67వ డివిజన్ బాంబే కాలనీలో యువ నాయకులు కంచి ధనశేఖర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్కూల్ సెంటర్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంయుక్తంగా స్థానిక నాయకులతో కలిసి రంగా విగ్రహాన్ని అభిమానుల సందడి నడుమ ఆవిష్కరించారు. రంగా 78వ జయంతి కావడంతో కేక్ కోసి పేదలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ మహోన్నత నాయకుడు వంగవీటి మోహన్ రంగా అన్నారు. రంగా ఏ ఒక్క కులానికి చెందినవాడు కాదని అందరివాడు అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక కాలనీ పెద్దలు కోరిన నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. వంగవీటి మోహన్ రంగా మహోన్నత వ్యక్తి అని, ఆయన ప్రాతినిధ్యం వహించిన శాసనసభ స్థానంలో తాను 2 సార్లు ఎమ్మెల్యేగా నిలిచి ప్రజాసేవ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువ నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కాలనీ వాసులకు అన్నదానాన్ని నిర్వహించి మహిళలకు గిఫ్ట్లు అందజేశారు. పేద ప్రజల గుండె చప్పుడైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. దీనికి స్థానిక డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి గాని, అలాగే ప్రధాన కార్యదర్శి నాగరాజు, అలాగే ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి ఉన్నటువంటి ధనశేఖరు, స్థానిక కార్పొరేటర్ మా సోదరి కంచి దుర్గ గారికి, అలాగే వంగవీటి మోహన్ రంగా అభిమానులకి, ఆనంద్ గారి అందరూ కూడా, రామ్మోహన్ అందరూ కూడా, శేఖరు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారు 37 సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి. ఆ రోజు 1980వ దశకంలో అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి విజయవాడ నగరంలో ఎక్కడి నుంచో తూర్పు ప్రాంతం నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి విజయవాడ నగరానికి పొట్ట చేత్తో పట్టుకుని అనేక కుటుంబాలు వస్తున్నటువంటి రోజులు. అటువంటి సందర్భాల్లో ఆ కుటుంబాల్ని ఇక్కడ ఉన్నటువంటి రౌడీలు కుటుంబాల్ని వాళ్ళ కష్టాన్ని దోచుకోవడంలో రౌడీ మహమ్మల పేరు మీద రౌడీజం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, రౌడీజం చేసే పరిస్థితుల్లో ఆ రోజుల్లో అక్కడి నుంచి వచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాలు, బీసీ సోదరులు, ఎస్సీ మైనార్టీ పేద వర్గాలకి వంగవీటి మోహన్ రంగా గారు ఆ ఇంటి పెద్ద కొడుకయ్యాడనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే 1980లో ఆ రోజుల్లో ఆయన చేసే ప్రతి ఉద్యమంలో ఆయన వెనక నడిచినటువంటి వ్యక్తులుగా
ఆయన అనుచరులుగా మేము ఎంతో గర్విస్తా ఉన్నాం. ఎప్పుడు ఆయన ఒకటే అనేవాళ్ళు, పేద వర్గాల కోసం ఎంతటి శక్తినైనా ఎదురొడ్డి నిలుస్తామని ఎప్పుడు ఆయన అనుచరులుగా మాకు ఆయన చెప్తా ఉండేవాళ్ళు. నగరంలో కాకుండా రాష్ట్రం మొత్తం ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఇవాళ 60వ డివిజన్లో ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకుల అందరి ఆధ్వర్యంలో, ధనశేఖర్ ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహం, అందులో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఈ విగ్రహానికి అన్నిట్ల విధాలా సహకరించిన బోండా ఉమా గారి ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహం ఆవిష్కరణ రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇక్కడ చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారంటే అశేష జనవాహిని. రంగా గారి మరణం తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన అభిమానులు అంత అభిమానులు ఉన్నారంటే ఇది సామాన్య విషయం కాదు. ఇటువంటి వ్యక్తులు కొందరే ఉంటారు. విజయవాడ నగరంలో అటువంటి వ్యక్తుల్లో మొదటిగా వంగవీటి మోహన్ రంగారావు గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. తప్పకుండా ఆయన ఆశయ సాధనలో ఏ విధంగా బోండా ఉమా గారు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఆయన అనుసరించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక మెజార్టీ సాధించి ఎమ్మెల్యే కింద గెలుపొందిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో ఈ ఉమా గారు ఏ విధంగా నడుస్తున్నారో ఉమా గారిని కూడా నేను అదే విధంగా అనుసరించి నడుస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ వాంబే కాలనీ అభివృద్ధికి మేమిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పెట్టాలనుకుంటున్నాం, ఎలక్షన్ అప్పుడు మీరు మాట ఇచ్చారు కదా అని అన్నారు. అదేవిధంగా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళగానే డేట్ చెప్పాం, ఇలా శుక్రవారం 20 ఈ డేటు జూలై 4 చెప్పగానే అన్నయ్య ఒకటే మాట అన్నారు, విగ్రహం నేను ఇస్తాను మీరు పెట్టుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఆ రకంగా ప్రోత్సహించబట్టే ఈనాడు ఇక్కడ ఉన్న యువత కానివ్వండి, పెద్దలు కానివ్వండి, స్థానికులు అందరూ కూడా ఈ స్థాయికి ఈ కార్యక్రమం వచ్చింది. అలాగే మన ఎంపీ గారు కూడా ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉంది, అయినా సరే నేను వస్తాను, గ్యారంటీగా వస్తానని చెప్పేసి రంగా గారి ప్రోగ్రాం కదా గ్యారంటీకి వస్తానని చెప్పేసి అన్ని ప్రోగ్రామ్స్ ఉన్న మన వాంబే కాలనీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన బోండా అన్నయ్య కానివ్వండి, అలాగే చెన్ని గారు కానివ్వండి, ఎప్పుడూ కూడా వాంబే కాలనీ అంటే ఒక మమకారం వాళ్ళంతా ఇద్దరికి కూడా. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఇలాగ వాటర్ ప్లాంట్ పెడదాం ఇలా ఫ్రీగా అని చెప్పి అనుకోగానే మన బోండా అన్నయ్య ఎమ్మటే చిన్ని అన్నయ్యకి ఫోన్ చేసి ఇలాగ చేయాలి అంటే అన్నయ్య ఇంకో మాట మాట్లాడలే, చిన్న అన్నయ్య ఎమ్మటే మీకు ఏం కావాలో చెప్పండి, వాటర్ ప్లాంట్కి నేను ఇస్తాను అని చెప్పారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడని కొనియాడారు. నేటి సమాజానికి అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శనీయమని అన్నారు. శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాలు ముత్యాలంపాడు గోకరాజు గంగరాజు కళ్యాణ మండపం నందు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు, అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ మేయర్ జంధ్యాల శంకర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులను సన్మానించుకున్న అనంతరం పర్వతారోహకులు, వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ వరల్డ్ ఛాంపియన్ భూపతిరాజు అంతీష్ వర్మ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజేపీఎన్ రాజులకు సన్మానం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజానికి అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు ఆదర్శనీయమని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరువరాదని, ఆయన ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి అందుకోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న విప్లవ వీరుడని కొనియాడారు. అనేక రకాలుగా మరి ఘన నివాళులు అర్పించి స్థానిక పెద్దలందరూ కూడా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఒక్కసారి ఆయన చరిత్రని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 128 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. కానీ స్వాతంత్ర సమర పోరాటంలో ఆయన చేసినటువంటి పోరాటం మన ఆంధ్రుల ఘనత దేశం మొత్తం మారుమోగింది.
రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ ఆయుధం లేకుండా గడగడలాడించినటువంటి ధీరుడు యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఒక్కసారి మనం, ఎందుకంటే తెలుగు జాతి పౌరుషాన్ని ఆయన చూపించినటువంటి, ఆ రోజుల్లోనే చూపించినటువంటి వ్యక్తి. నా భూమి, నా వాళ్ళు, నా దేశం, నా రాష్ట్రం, ఇక్కడ మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు దీన్ని ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదని స్వాతంత్ర సమరయోధుల్లో ఆయన సమర పోరాటంలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. భావి తరాలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రని, ఆయన కథని మనం రేపటి తరాలకు కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కానీ ఆయన్ని అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి వల్ల మరొక 1000 సంవత్సరాలైన ఆ మహానుభావుడిని ఈ జాతి మరవదని కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని, ఆయన వర్ధంతి కార్యక్రమాల్ని అన్ని రకాలుగా నెక్స్ట్ రాబోయే తరాలకు తెలియజేయడంలో చిత్తశుద్ధితో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, చాలా కార్యక్రమాలు వల్ల ఆలస్యమైన నేను రావడం కూడా, వేదిక మీద కూడా పెద్దలందరూ కూడా చాలా సేపటి నుంచి ఉన్నారు కాబట్టి మనం మరొకసారి ఆహ్వానితులకి, అలాగే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. మరణం లేని జననం పొందిన నాయకుడు వంగవీటి మోహన్ రంగాని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చనిపోయే వరకు ప్రజాసేవ చేస్తూనే ప్రజలందరిలో కలిసి ఉన్న మహనీయుడు రంగా అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయటం అంటే పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమేనని చెప్పారు. రంగా ఆశయాలను అందిపుచ్చుకొని నిరంతరం ప్రజాసేవ చేస్తానని తెలిపారు. బీసెంట్ రోడ్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒగ్గు బ్రదర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి బోండా ఉమా నివాళులు అర్పించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా చనిపోయినప్పటికీ ప్రజల హృదయాలలో మరణం లేని వ్యక్తిగా సజీవంగా నేటికి ఉన్నారన్నారు. ఆయన 78వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వాడవాడలా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయాలను అందిపుచ్చుకొని బోండా ఉమామహేశ్వరరావు ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కోసి సేవలకు పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల ఆయన జయంతి ఉత్సవాల్ని ఘనంగా చేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ పేద వర్గాల కోసం పోరాడుతూ అసువులు బాసాడో ఆయన, ఆ పేద వర్గాలకి ఈరోజు ఆయన సేవలు పునరంకితం చేస్తూ అనేక కార్యక్రమాలు చేశాం ఉదయం నుంచి. ఇప్పుడే 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు నెల్లిబండ్ల బాలస్వామి, అలాగే క్రాంతి, నాని, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ నాయకులు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు పెద్ద ఎత్తున బీసెంట్ రోడ్లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి మహిళా సోదరీమణులకి చీరలు పంచిపెట్టారు. ఆ రోజు ఈ నియోజకవర్గ ఆ రోజు శాసనసభ్యుడిగా పనిచేసి 1980 దశకంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో సెటిల్ అవ్వడానికి వచ్చినటువంటి కుటుంబాలకి వంగవీటి మోహన్ రంగా గారు వాళ్ళకి అండగా ఉన్నటువంటి విధానం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, దళిత వర్గాలకి ఆయన కంటికి రెప్పలాగా వాళ్ళకు ఒక అండగా, అన్నగా, కుటుంబ సభ్యుడిగా కాపాడినటువంటి విధానం ఆయన అనుచరులుగా పనిచేసిన మాకు తెలుసు. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి వంగవీటి మోహన్ రంగా గారికి బ్రహ్మరథం పడుతున్నటువంటి రోజు ఈరోజు. 78వ వంగవీటి మోహన్ రంగా గారు ఎక్స్ఎమ్మెల్యే గారి జయంతి సందర్భంగా విజయవాడ నగరం మొత్తం కూడా రంగా గారి అభిమానులందరూ కూడా ఈరోజు రంగా గారిని స్మరించుకుంటూ విజయవాడ నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో అనేక చోట్ల విగ్రహాల ఓపెనింగు, కేక్ కట్టింగు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు మన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఈరోజు 23వ డివిజన్లో బీసెంట్ రోడ్లో ఒగ్గు, క్రాంతి, నాని, మరి అలాగే లీలా గారు, శంకరు, రంగదాస్ గారు,
వీళ్ళందరూ పెద్ద ఎత్తున మరి ఇక్కడ రంగా గారి జయంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహించి పేదలకి చీరల పంపిణీ, అలాగే కేకు పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా జోహార్ విఎం రంగా అని చెప్పి అందరూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా రంగా గారి యొక్క జయంతి కానీ అలాగే వర్ధంతుల కార్యక్రమాలు రాను 38 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా తగ్గిన పరిస్థితి లేదు. రాష్ట్రం మొత్తం కూడా రంగా గారి విగ్రహాల సంఖ్య సంవత్సరానికి వేలల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పుడూ తగ్గదు, పెరుగుతుంది అనేది దానికి ఉదాహరణగా చెప్తూ మరి ఈరోజు విజయవాడ నగరం మొత్తం కూడా రంగా గారిని స్మరించుకుంటూ మరి రంగా గారి యొక్క ఆశయాల సాధన కోసం యువతంతా కూడా ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పట్ల ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 23వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతామని టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు నేరుగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. పింఛన్ల విషయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పెంచినట్టు తెలిపారు. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ అందిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అందజేశామని తెలిపారు. ప్రతి మహిళకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. త్వరలో స్త్రీనిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలను అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. గత ఏడాది కాలంలో 23వ డివిజన్లో 10 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ డివిజన్ను మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం. సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలాగే సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిగా సమాధానం చెప్తూ ఉన్నారు. మేము ఏ ఎక్స్పెక్టేషన్తో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామో ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పనులు జరుగుతూ ఉన్నాయని సంతృప్తిగా సమాధానం చెప్తా ఉన్నారు. సంతోషం. ఎన్నికల ముందు మేము ఏవైతే హామీలు ఇచ్చామో 3,000 పెంచి 4,000 పెంచుతానన్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛన్లు పెంచి 4,000 చేసాం. 3,000 వికలాంగులు 6,000 చేసాం. అలాగే బెడ్ రీడను వాళ్ళకి 10,000, 15,000 చేసాం. అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున ఇవ్వటం వల్ల ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా సౌకర్యంగా ఉంది. తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం. పేదవాడికి పట్టి అన్నం పెట్టేదానికి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం వల్ల పేదవాళ్ళందరూ చక్కటి భోజనం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. మిగిలినటువంటి 2 శ్రీనిధి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే మొదలు పెడతా ఉన్నాం. అలాగే నిరుద్యోగ భృతి 3,000, దాన్ని కూడా త్వరలోనే ఇస్తాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చెప్పాం. ఆగస్టు 15 డేట్ కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో సంక్షేమ క్యాలెండర్ని విడుదల చేసి ఏ పథకం ఏ డేట్లో వస్తుందని చెప్పి ఆ డేట్లో వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసే విధంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ఈ ప్రభుత్వానికి. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయినాక ఈ 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ 23వ డివిజన్లో మరి సోదరుడు కార్పొరేటర్ బాలా కానీ డివిజన్ నాయకులు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా జవాబుదారితనంగా మేము ఏ సమస్య కార్పొరేటర్ ఆఫీస్కి వెళ్ళి తెలియజేసినా వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్య పరిష్కరిస్తున్నారని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు సుపరిపాలనలో తొలడుగులో భాగంగా 23వ డివిజన్లో మరి విష్ణువర్ధనరావు వీధి, అలాగే గోపు రామచంద్రరావు వీధి, కేశపాటి వీధి, అలాగే మరి ఇక్కడ అనేక రోడ్లలో బోండా ఉమాగారు ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు ఉమాగారి ఆధ్వర్యంలో, అట్లాగే స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభి గారి ఆధ్వర్యంలో కలిసి మేమందరం కూడా 23వ డివిజన్ టీం టీడీపీ తరఫున కలిసి తిరగడం జరిగింది. మరి ప్రతి ఇంట్లో కూడా మాకు పథకాలు బాగా వస్తున్నాయి, మాకు తల్లికి వందనం పడింది, మాకు పెన్షన్లు వస్తున్నాయి, మాకు 1000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయి, 3000 4000 చేసిన పెన్షన్లు వస్తున్నాయి అని చెప్పి అందరూ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఎమ్మెల్యే గారికి బోండా ఉమా గారికి ఎదురేగి పూలతో సత్కరించి శాలువాలతో సత్కరించి అలాగే బొకేలు ఇచ్చి మరి స్వాగతం పలుకుతూ ఇంట్లోకి మరి ప్రతి ఇంట్లో కూడా మాకు సాధారణంగా ఆహ్వానం పలికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని గురించి కానీ 23వ డివిజన్లో బోండా ఉమా గారు కార్పొరేటర్గా నేను చేస్తున్న అభివృద్ధిని గురించి కానీ సంక్షేమ పథకాలు అందడం గురించి కానీ ఎమ్మెల్యే గారికి అందరూ మహిళలందరూ కూడా హారతులు ఇచ్చి మరి అభినందనలు తెలియజేసిన పరిస్థితి ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇక అంతకంటే ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉమా గారు కానీ పట్టాభి గారు కానీ చాలా సంతోషంగా మా 23వ టీం టీడీపీని అందరినీ కూడా బాగా చేస్తున్నారని చెప్పి మమ్మల్ని మెచ్చుకోవడం కూడా జరిగింది. కాబట్టి 23వ డివిజన్లో ప్రజలకు ఎప్పుడు కార్పొరేటర్గా నేను అందుబాటులో ఉంటూ అలాగే ఉమా గారి సహకారంతో బోండా ఉమా గారు, కేసినేని చిన్ని గారు ఎంపీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ డివిజన్లో ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలోనే సుమారుగా 10 కోట్ల రూపాయలతో మరి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా రానున్న 4 సంవత్సరాలు ఇంకా విజయవాడ 23వ డివిజన్ని మరి సుందరమైన డివిజన్గా మరి అలాగే ఈ డివిజన్లో సమస్యలు లేని డివిజన్గా తీర్చిదిద్దడానికి కార్పొరేటర్గా రెండోసారి గెలిచిన నేను నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందించి 23వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 23వ డివిజన్లో ప్రజలందరూ కూడా ఈరోజు ఎవరైతే ఉమా గారిని పట్టాభి గారిని నన్ను కలిసి వాళ్ళ యొక్క అభినందనలు తెలియజేశారో వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రతి సంక్షేమ పథకం మీ ఇంటికి వచ్చి ఇచ్చే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా సెయింట్ ఆన్స్ స్కూల్ వారు అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని నార్త్ ఏసీపీ శ్రవంతి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి విద్యా సంస్థలు నిర్వహించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అజిత్ సింగ్ నగర్లోని సెయింట్ ఆన్స్ స్కూల్లో ఇన్వెస్టర్స్ సెరమనీ ఆఫ్ లీడర్షిప్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నార్త్ ఏసీపీ శ్రవంతి, మహిళా పిఎస్ ఏసీపీ లతా కుమారి, సౌత్ ఏసీపీ పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. విద్యార్థి దశ నుండే చిన్నారులకు నాయకత్వ లక్షణాలను తెలియజేసే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం వల్ల నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యత వంటి లక్షణాలను పెంపొందించవచ్చని చెప్పారు. ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రతి ఒక్క విద్యా సంస్థలో నిర్వహించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొత్తగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జ్లు, గుర్తులతో సత్కరించారు. అలాగే మంచి పొజిషన్స్లో ఉండి మీ సెయింట్ ఆన్స్ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అండ్ లీడర్స్ నాట్ గో దే మేడ్ మనకి ఊరికే పెద్దవాళ్ళు ఈ మాట అనలేదు. మనం పుట్టుకతోనే ఎవరు కూడాను లీడర్స్గా పుట్టరు. సో వాళ్ళు వాళ్ళ యొక్క చుట్టూ చూసుకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు నేర్చుకున్నటువంటి లెసన్స్, వాళ్ళు రిమైనింగ్ వాళ్ళతో ఉండేటటువంటి పద్ధతి, ఇవన్నీ కూడాను వాళ్ళని నలుగురిలో లీడర్గా నిలబెడుతుంది. సో ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్ అయ్యారో లీడర్స్గా, మేబీ ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. సో ఇవేవి కూడా మీ మీద బలవంతంగా పెట్టినవి కాదు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, వాట్ లీడర్షిప్ అనేది. సో ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హర్డ్ అబౌట్ ఇస్రో.
Indian Space Research Organization. ISRO around 1968 ఆ టైంలో చైర్మన్ వాజ్ సతీష్ ధావన్. సో ఆ టైంలో ది ప్లాన్ ఫర్ లాంచ్ ఆఫ్ SLV అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్, రాకెట్ని ఆర్బిట్లోకి ప్లేస్ చేయడానికి SLV అనే లాంచ్ వెహికల్ని రెడీ చేయడానికి ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం డైరెక్టర్ వచ్చేసి, ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి అబ్దుల్ కలాం గారు. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్లో SLV వెహికల్ డెవలప్ చేశారు. లాంచ్కి 1 day ముందు దేర్ వర్ సమ్ ఇష్యూస్ ఇన్ ఇట్. సో ఎవ్రీవన్ ఇన్ ద టీమ్ ఆస్క్డ్ అబ్దుల్ కలాం గారు నాట్ టు ప్రొసీడ్ విత్ ద లాంచ్, ఫెయిల్ అవుతాము, వీ నీడ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పారు. బట్ స్టిల్ అబ్దుల్ కలాం గారు లాంచ్ ద వెహికల్. A grand celebration of investiture ceremony, which is giving responsibilities, leadership to the students, student cabinet. So we had it is making the students capable of doing or being sincere, responsible of what they have to be. So this is the particular events which take place every year in the school, and parents will be invited. Students are given different opportunities to grow and become a good citizens, and we always bless them for the God's blessings upon the newly elected students too, and all those who participated and helped in this particular event. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సెయింట్ యాన్ స్కూల్లోని ఇన్వెస్టిట్యూట్ సెరమనీ అని చెప్పేసి దానికి ఇన్వైట్ చేశారు స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ గారు మరియు స్టాఫ్. ఇది నేను నార్త్ ఏసీపీ అండ్ నేను నార్త్ ఏసీపీ శ్రవంతి, మా బ్యాచ్మేట్ ఏసీపీ మహిళా పిఎస్ లతా కుమారి గారు, అలాగే సౌత్ ఏసీపీ అయిన పావన్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇది ఒక మంచి ప్రోగ్రాము. అంటే చిన్నపిల్లలకి వాళ్ళ చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు వచ్చేలాగా, పెంపొందించేలాగా ఇన్వెస్టిట్యూట్ సెరమనీని కండక్ట్ చేసి ఇందులోని హౌస్ లీడర్స్, కెప్టెన్స్ని ఎన్నుకుంటారు, అలాగే స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ని ఎన్నుకుంటారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో జూలై 10న గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశామని, ఉదయం సాయంత్రం బాబావారికి, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని పూనూరు గౌతమ్ రెడ్డి కోరారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో జూలై 10న గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గురు పౌర్ణమి రోజు తెల్లవారుజాము నుంచి విశేష పూజలు, అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కళాభిషేకం చేయనున్నట్లు వెల్లడించారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశామని, ఉదయం సాయంత్రం బాబావారికి, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సుమారు 25,000 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. రాత్రి సాయి సేవకులతో కలిసి పల్లకి ఉత్సవం నిర్వహించనున్నామని, ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా గురువులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్యవేత్త పిసార్ శర్మను గురువు హోదాలో సన్మానిస్తామని వెల్లడించారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని పూనూరు గౌతమ్ రెడ్డి కోరారు. ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం గురు పౌర్ణమ మహోత్సవ కార్యక్రమం ప్రతి ఏడా అది కూడా ఈ మందిరం నందు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ముఖ్యంగా గురువులను సన్మానించుకోవటం అనేటువంటి జరుగుతుంది ప్రతి ఏడాది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో చేసేట ఉదయం 5 గంటలకే 10వ తారీఖున ఉదయం 5 గంటలకే పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, దాని తర్వాత కార్యక్రమాలు, తర్వాత ఈవినింగ్ సాయంత్రం వచ్చేప్పటికి 4 గంటలకి కాగడ హారతి, గణపతి పూజ, పుణ్యాహవచనము అనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. వ్యాస పూర్ణిమను మనం గురు పూర్ణిమగా భావించుకుంటూ అనేక వేల సంవత్సరాల నుంచి ఈ సత్సాంప్రదాయాన్ని భారతదేశంలో కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాడు మా మందిరంలో
రేపు గురువారం నాడు వ్యాస పూర్ణిమను ఆ సత్సాంప్రదాయాన్ని జగద్గురువుల దగ్గర నుంచి ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన షిరిడి సాయిబాబా కూడా ఒక సద్గురు. ఆ గురు పరంపరను కూడా మేము గత 38 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం జేఎస్ఆర్ శర్మ గారని సాహిత్య రత్నాకర అనేక హోమాలు యజ్ఞాలు చేసినటువంటి వారు కాలేజీలో లెక్చరర్గా చేశారు ఎంఏ. వారిని గురువుగా భావిస్తూ వారికి సన్మానం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. 30 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితంగా వర్గీకరణకు కేంద్రం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య మాదిగ తెలిపారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7న ప్రతి మాదిగపల్లెలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనేక ఏళ్ల పోరాటాల ఫలితంగా వర్గీకరణకు కేంద్రం ఆమోదం వేసిందని, సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయాలని ఆదేశించిందని చెప్పారు. ఈ వేడుకను పురస్కరించుకుని జూలై 7న ప్రతి మాదిగ పల్లెలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేసి పండుగ వాతావరణంలో కార్యక్రమం చేస్తామని వెల్లడించారు. అలాగే ఉద్యమ నాయకుడు మందకృష్ణ 60వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాదిగ జెండాలు ఎగురవేయడంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల 6న జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాణిగారి తోటలో అన్నదాన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు మందా పిచ్చయ్య మాదిగ, ఎంఎస్పి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుని. మిత్రులారా, ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్యాంశాలు మాదిగ జాతి ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో జూలై 7వ తేదీన ప్రతి మాదిగ పల్లెలోని, విజయవాడలో ప్రతి పేటలోని కూడా ఎంఆర్పిఎస్ జెండాలు ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని మందకృష్ణ మాదిగ గారు ఆదేశానుసారం గత నెల రోజుల నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలోని జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి ఆదిమూలపు ప్రకాష్ మాదిగ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం, ప్రతి మండలం కూడా మా యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి తిరగటం జరిగింది. మీ ద్వారా నేను మా యొక్క మాదిగ జాతి ప్రజలకు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు ఏదైతే మనం ఉద్యమాన్ని స్టార్ట్ చేశామో, ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగ కులాలకు చదువుకునే అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. మరి 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అనేక ఇబ్బందులు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఏ లక్ష్యం కోసం అయితే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారో ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా పట్టు ఎడవకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పి రాష్ట్రాలకు అధికారులు ఇచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీల్లో ఉండబడే మాదిగ కులాల పిల్లలకు మరి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా వాటా మాకు రావడానికి చొరవ తీసుకున్నటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రావణ మాసంలో పేదలతో గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం. 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు సూచన. ఆషాఢ మాసం సందర్భంగా కోలాహలంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారికి సారె. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసి అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు. కంచి ధనశేఖర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. గవర్నర్పేట ఏరియాలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.